చేసుకుంటాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక ఓల్డ్ లేడీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వస్తుంది అనమాట. అంటే స్టేట్స్లో ఉన్న ఆవిడ కార్లో వస్తుంది, జర్నీ చేసుకుంటా కార్లో వస్తుంది అనమాట. వస్తూ ఉన్నప్పుడు మిడ్-నైట్ 11 అయిపోయింది. సో వెదర్ కూడా చాలా తనకి సపోర్ట్ చేయలేదన్నమాట. అంటే బాగా వర్షంగా ఉందన్నమాట. సో అలాగా కార్లో వస్తున్నప్పుడు నైట్ 12 అయిపోయింది. సో 12 అయిపోయింది, బాగా వర్షం పడుతుంది. సో ఆ సిటీ మధ్యలో హైవేలో వెళ్తుంది అనమాట. సడన్గా కారుకున్న టైర్ బరస్ట్ అయిపోయింది. ఆవిడకి ఇంకేం చేయాలో అర్థం కాక కార్లోనే కూర్చుంది. ఇంకా టైంలో మనకి భయం వేస్తుంది కదా. సో కార్ డోర్స్ అన్ని లాక్ చేసుకొని కార్లోనే కూర్చుంది అనమాట. సో కార్లోనే కూర్చునేటప్పటికి అదే దారిలో దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ షాప్లో ఉన్న ఒక మెకానిక్ పనిచేసే అతను ఆ దారిలో నడుచుకుంటా వస్తున్నాడు అనమాట. వచ్చి చూశాడు. కారు చూడంగానే ఎవరో పాపం పెద్ద ఆవిడ కారు ఆగిపోయినట్టుంది అని చెప్పి చూశాడనమాట. చూడంగానే టైర్ బరస్ట్ అయిపోయింది, కారు టైర్ బరస్ట్ అయిపోయింది. సైక్ చేశాడు, ఇలా డోర్ కొట్టాడు. కొట్టంగానే ఇప్పుడు ఆ టైంలో ఎవరైనా ఆ సిచ్యువేషన్లో డోర్ తీస్తారా? తీయరు కదా, భయపడతారు. సో ఆవిడ కూడా భయపడి డోర్ తీయబడేటప్పటికి ఆయన సైక్ చేశాడనమాట. ఇలా అని చెప్పి ఇలా రిపేర్ చేస్తాను, ఇలా కార్ డిక్కీ ఓపెన్ చేయండి మీరు అని చెప్పి సైక్ చేసేటప్పటికి ఆవిడ సరే చూద్దాంలే, నీ కారు కూడా తిక్కకుండా గ్లాసెస్ కూడా తీయకుండా ఏది లాక్ ఓపెన్ చేయకుండా డిక్కీ ఓపెన్ చేసింది. వెనకాల డిక్కీ ఓపెన్ చేస్తే ఉంటుంది కదా, స్టెప్నీ ఉంటుంది కదా, అది తీసి కార్ బరస్ట్ అయిపోయిన టైర్ తీసి ఆ స్టెప్నీ మార్చి ఆ కార్ని రిపేర్ చేస్తాడనమాట. రిపేర్ చేయగానే చేసి మళ్ళీ ఇలా డోర్ కొట్టి కార్ మొత్తం అంతా రిపేర్ అయిపోయింది ఓకే అని చెప్తాడు. చెప్పగానే ఆవిడ అప్పుడు డోర్స్ తీసుకొని బయటకు వస్తుంది. బయటికి రాగానే మీ కారు రిపేర్ అయిపోయిందండి, ఓకే మీరు సురక్షితంగా వెళ్ళొచ్చు అని. అప్పుడు వెంటనే ఆవిడ థ్యాంక్స్ చెప్పింది అనమాట. థ్యాంక్స్ చెప్పి తను పర్స్ తీస్తే డాలర్స్ ఉంటాయి అనమాట. అంటే తన స్టేట్స్ నుంచి వస్తుంది కదా, ఆ పర్స్లో డాలర్స్ ఉంటే తీసి ఇవ్వబోతుంది. మేడం మీరు నన్ను అలా అనుకోకండి, మీరు ఇంత నైట్ టైం మీరు జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు, మీరు ప్రాబ్లం ఫేస్ చేశారు ఇలా కార్ బస్ట్ అవడం వల్ల, కాబట్టి నేను మీకు హెల్ప్ చేయాలని నేను సహాయం చేశాను, మీకు దేన్ని నేను ఆశించను, నాకు ఏమి మనీ ఇవ్వద్దంటే అలా కాదు మీరు తీసుకోవాల్సిందే అని ఆవిడ ఉంటుందండి. నేనేమో నాకు వద్దండి, నేను తీసుకోనండి, నేను అలాగా వాళ్ళిద్దరి మధ్య కొంత సమయం పట్టిన తర్వాత ఇంకా లాభం లేదని ఆయన ఏమన్నారంటే, ఈ అమౌంట్ ఎవరైతే ఇంకొకరు ఆపదలో ఉంటారో, ఎవరైతే మనీ పర్పస్గా ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ని మీరు సహాయం చేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకే అని చెప్పేసి ఆవిడ ఆ డాలర్ని పర్సులో పెట్టుకుంది, వెళ్ళిపోయింది. వెళ్తూ ఇంకా ఆవిడకి ఆకలేస్తుంది, దారిలోని హోటల్స్ ఉన్నాయి ఏమైనా తిందామని చూసింది. 12:30 అలా అయింది ఆ టైము. ఒక హోటల్ కనిపించింది. హోటల్ కనబడంగానే హోటల్లోకి వెళ్ళింది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ చైర్లో లోపలికి వెళ్ళింది, కూర్చుంది. ఆర్డర్ తీసుకోవడానికి అని చెప్పి ఒక లేడీ వస్తుంది. సో ఆ లేడీ ఎవరనమాట అంటే సో ప్రెగ్నెంట్ లేడీ అనమాట. 8 months ఉన్న ప్రెగ్నెంట్ లేడీ. సో ఆవిడ చూడంగానే ఈవిడ షాక్ అవుతుంది అనమాట. ఏంటి ఈవిడ 8 months ప్రెగ్నెంట్, ఈవిడేంటి ఇక్కడ వర్క్ చేస్తుందని చెప్పేసి ఆవిడని పిలిచి అడుగుద్ది, ఏమ్మా ఏంటి నువ్వు ఇక్కడ పనిచేస్తా, ఇంతకీ అతను అక్కడ వెళ్ళిపోయిన అతను మీ నేమ్ ఏంటి అని అడుగుతుంది. అక్కడ అతను అలెగ్జాండర్ అని చెప్తాడు. అలెగ్జాండర్ అంటే నా పేరు అని చెప్తాడు, నేను అది మర్చిపోయాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. సో ఇక్కడ ఈ లేడీని ఏంటమ్మా నువ్వు ఇక్కడ అసలు నీకు మైండ్ పనిచేస్తుందా, 8 months ప్రెగ్నెంట్వి ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నావు ఏంటంటే, మేడం నేను మా భర్త ఇద్దరు మాకు కష్టపడితేనే మా ఇంట్లో గడుస్తుంది, నాకు 9th month డెలివరీ ఉంది, దానికోసం నేను డబ్బులు దాచుకోవాలి, కాబట్టి ఈ 8th month కంప్లీట్ అయిపోయేలోపు నేను వర్క్ చేసుకొని ఆ డబ్బులు అమౌంట్ దాచుకుందామని చెప్పేసి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి అంటుంది. సరే ఇక ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ వస్తుంది, తినేసిన తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలో అక్కడ బిల్లులో పెడతారు కదా హోటల్కి వెళ్ళినప్పుడు. సో కొంత అమౌంట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది. తర్వాత ఈ ప్రెగ్నెంట్ లేడీ ఆవిడే కదా సర్వ్ చేసింది, వచ్చి తీసుకుంటుంది. ఇదేంటి 250 రూపీస్కి ఈవిడ ఇంత ఎక్కువ అమౌంట్ పెడుతుంది అనమాట. ఇంత అమౌంట్ పెట్టారేంటి, మనీ తక్కువ కదా, ఇంత అమౌంట్ పెట్టారేంటి అని చెప్పేసి చూస్తే ఆ మనీ కింద ఒక స్లిప్ పెట్టి వెళ్తుంది.
ఆ స్లిప్ ఓపెన్ చేసి చదువుతుంది. చదవంగానే, లేదు నేను ఇలా దారిలో వస్తుంటే నాకు ఇలాగా సహాయం అవసరమైంది, ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు, సహాయం చేసినప్పుడు నేను ఆ వ్యక్తి యొక్క రుణం తీర్చుకోవాలని నేను మనీ ఇద్దాం అనుకున్నాను, ఆ వ్యక్తి నాకు ఇలా చెప్పాడు, ఎవరికన్నా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయమని నాకు చెప్పాడు, నేను అందుకే నీకన్నా సహాయం చేయగల వ్యక్తులు ప్రపంచంలో ఎవరు, అంతే కదా. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా, కాబట్టి నీకంటా సహాయం హెల్ప్ చేసే వ్యక్తి ఎవరూ లేరు, కాబట్టి నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఆ స్లిప్ మీద రాసి ఆవిడ పెడతానమాట. సో ఆవిడ గబగబగబా డబ్బులు పట్టుకొని పరిగెడుతుంది ఆవిడకి ఇవ్వడానికి. ఇలా ఆవిడ కార్లో వెళ్ళిపోద్ది, వెళ్ళిన తర్వాత స్లిప్ చదువుతుంది. సో అది అయిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ప్రెగ్నెంట్ లేడీ ఇంటికి వెళ్తుంది. ఏమంటే ఇంక నేను ఈ మంత్ అంతా వర్క్ చేద్దాం అనుకున్నాను అమౌంట్ గురించి, కానీ దేవుడు నాకు ఇలాగా ఒక మేడం ద్వారా నాకు ఇలాగ అమౌంట్ కలెక్ట్ చేశాడు నాకు, మరి నేను ఇంకా అసలు వెళ్ళక్కర్లేదండి, కష్టపడక్కర్లేదు, డ్రెస్ తీసుకుంటానండి ఇంట్లో అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తే తర్వాత ఎవరు వ్యక్తి ఏంటి అని అడగంగానే ఆవిడ భర్త ఎవరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేయండి, అలెగ్జాండర్. సో ఆవిడ భర్తే అలెగ్జాండర్ అనమాట. సో మనము దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనం ఏదైనా 100% ఇస్తే 200% తిరిగి వస్తుంది. ఇవ్వడం అనేది నేర్చుకోండి, గివింగ్. అది పేరెంట్స్ కూడా మీకు నేర్పించాలి. అరే యాపిల్ పెడతాను నువ్వే తిను అనే థాట్ పేరెంట్స్ కూడా నేర్పించకూడదు మీకు. సో గివింగ్ అంటే ఇవ్వడం అనేది మనలో ఉన్న గుడ్ క్వాలిటీ. ఇవ్వడం అనేది నేర్చుకోండి, సహాయం చేయండి. సహాయం చేయడం అనేది మనకు ఆ సహాయం ఏదో రూపంలో మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. 100% ఇస్తే అది మనకి 200% మనకి భగవంతుడు మనకి దయచేస్తాడు. సో దీనికి ఇంకా డెప్త్ ఉంది, దీనికి ఇంకా కంక్లూజన్ ఉంది. నేను షార్ట్ కట్లో నేను మీకు చెప్పాను. టీచర్ ఎప్పుడో అమాస్పురానికి వచ్చి మా బుర్రలు తింటారని మీరు అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి నేను షార్ట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. ఫైనల్గా ఏం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే సహాయం చేయడం నేర్చుకోండి. ఇవ్వడం అంటే ఒక్కటే ఫుడ్డో వస్తువో కాదండి, రెస్పెక్ట్ కూడా. నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే నీకు ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు, నువ్వు ప్రేమిస్తేనే ఎదుటివాడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ద్వేషించావనుకో వాడు ద్వేషిస్తాడు. సో ప్రతి దాన్ని ఇవ్వడం అనేది మీరు నేర్చుకోవాలనేది నా కోరిక. అందుకే ఒక చిన్న స్టోరీతో మీకు తెలియచేశాను. స్టోరీని గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఓకేనా? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే. అంటే మమ్మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, అవన్నీ ఇవ్వడమే. అన్నీ ఇవ్వడమే. అంటే ఇవ్వడం అంటే పెన్నో పెన్సిలో బుక్కో కాదు, మనలో ఉన్న వాల్యూస్ కూడా ఇవ్వడం. ఓకేనా? థ్యాంక్ యూ.